గౌరవ మంత్రి ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. ఆ రోజున ఒకే ఒక రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లాంటా తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలతో కొంతమందితో గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేదో మహేష్ బాబు సినిమాల్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, కానీ గూగుల్ మర్చిపోదు కదా, అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది. అలాంటి గూగుల్లో గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో 3 రోజుల్లో దాదాపు 18 కంపెనీలని గూగుల్ కానీ, అడాబ్ కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఓపెన్ఏఐ కానీ, సేల్స్ ఫోర్స్, క్యాన్వా, అట్లాగే జీస్కాలర్, ఆటోడెస్క్, ఇలా చదవటానికి చాలాసేపు పెట్టే పరిస్థితి, క్రియేటివ్ ల్యాండ్, ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబును విమర్శిస్తున్నారని సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా. అలాగే ఆయన ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో 4.19 ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషనే $4.6 ట్రిలియన్ ఉంది. ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశం అయ్యాడు, ఆ కంపెనీని తీసుకొస్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఇంటెల్ $193 బిలియన్, అలాగే అడాబ్ అనేది $145 బిలియన్. మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి. అంటే అందరినీ అంటలేదు, కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం, తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా. అలాగే ఇంత శక్తివంతమైన సామర్థ్యం ఉన్న కంపెనీల్ని తీసుకొస్తమే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ఆఫ్ ద రికార్డ్ మీరు కూడా ఏంట్రా బాబు లోకేష్ బాబు ఇలా మారిపోయాడు, మనం ఏదో అనుకున్నాం అని మీరు బాధపడుతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. యువగళం ముందు లోకేష్ బాబు వేరు, యువగళం తర్వాత లోకేష్ బాబు వేరు. బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా లోకేష్ బాబు 40 సంవత్సరాలు వచ్చినాక ఎవరికైనా వయసు వచ్చిన తర్వాత పరివర్తన ఉంటుంది, కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి అలాంటి పరివర్తన రాలేదు. కానీ లోకేష్ బాబుకి ఆయన తెలుగులో సరిగ్గా ఒక పదం అటు ఇటు మాట్లాడతాడని పిచ్చి ప్రేలాపలను మాట్లాడిన వాళ్ళు ఇవాళ లోకేష్ బాబుతో ఒక గంట తెలుగులో చర్చించే నాయకులు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత ఉందంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అభివర్ణించే అంత చరిత్రని లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు ముందు, యువగళం పాదయాత్ర తర్వాత అని అంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఈ కంపెనీలన్నిటితో అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని తీసుకొస్తుంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇలాంటి కంపెనీలు కలిసింది ఏమన్నా ఉంటే మీరు చర్చ రండి, నేను చర్చకు వస్తా. అలాగే ఈ అంతర్జాతీయంగా లోకేష్ బాబు కంపెనీ ఓనర్లతో, కంపెనీ సీఈఓలతో, కంపెనీ ఎగ్జిక్యూటివ్తో సమావేశం అవుతాం జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు తప్ప మీకు మిగిలేది ఈర్ష్య, బాధ తప్ప, లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ మీమ్స్కి పరిమితం అయిపోయే పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.